మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇల్లందులో పాఠశాల విద్యార్థులు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంచేందుకు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజున వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజున ఒక మొక్క నాటాలని సూచించారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ప్రాంతం ఉన్నటువంటి పల్లె నుంచి పట్ట ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ పరిశుభ్రంగా ఉంచే విధంగా మన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద చాలా మంది చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పెద్ద చేస్తారు కూడా చెప్పారు. ప్రతి పుట్టినరోజు కూడా చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా విజ్ఞప్తి, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడపలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని మరి గుర్తించి కార్యక్రమాన్ని నిరంతరం ఇచ్చాం. మరి మున్సిపాలిటీ సిబ్బంది కల్పిస్తే ఇద్దరు చూడకుండా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ప్రభుత్వానికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు మరియు మన దగ్గర ఉన్న ఆఫీసర్స్ మరియు చిన్న పిల్లలందరికీ ధన్యవాదాలు. పిల్లలు చూడండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ఇంట్లో ప్లాస్టిక్ ని నిషేధించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పుట్టినరోజున ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి చాలు. మీరు కానీ మీ తమ్ముడు కానీ మీ అన్నలు కానీ మీ అమ్మలు కానీ మీ నాన్న కానీ ఎవరు పుట్టినరోజైనా ఒక చెట్టు నాటండి. స్వేచ్ఛగానే బతకవుతుంది. ఆ చెట్లని కొద్దిగా సమర్థంగా చూసుకొని అయ్యే మీకు ప్రాణరక్షణ అవుతుంది. 2-3 ప్రోగ్రాంలో చూసాం, ప్లాస్టిక్ ని నిషేధించండి. ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లు తాగుతున్నాం మనం. నెక్స్ట్ మన జీవితం మొత్తం వెనక సిలిండర్లు పెట్టుకొని గ్యాస్ పట్టుకొని కూడా అవుతుంది. చెట్లు నాటడం వల్ల మీకు ఎంత స్వేచ్ఛ, ఎంత హాయిగా పొందుతారనేది ఒక ఈ రకంగా ఒక తెలియజేస్తున్నా. పిల్లలందరూ చెట్లు నాటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.